కాశ్మీర్లో వరుసపెట్టి దాడులు చేయడం, తద్వారా రేపటి ఎన్నికల నాటి కాశ్మీర్ సమస్య పరిష్కారమైంది. ఆర్టికల్ 370, 35 రద్దు తర్వాత కాశ్మీర్ పూర్వస్థితి నుంచి బయటపడింది అన్నటువంటి స్థితి కాకుండా మళ్ళీ పూర్వస్థితికి చేరింది అన్నటువంటిది. అది మోడీ ఫెయిల్యూర్ అని చూపించడం కోసం రకరకాల కథలు నడుపుతుంది. పాకిస్తాన్, చైనా కలిసి ఆడుతున్నటువంటి జోదానికి అమెరికా సహకరిస్తున్నటువంటి వేళ సాగుతున్నటువంటిది. కాశ్మీర్లో మొన్న ఒక నలుగురిని సైన్యం మీద దాడి, అది అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలతో కాల్పులు. ఆ తర్వాత చూసుకుంటే కనుక సరిహద్దు లోపలికి చొరబడేటువంటి ప్రయత్నం, దాన్ని అడ్డుకున్నటువంటి సైన్యం. ఆ సందర్భంలో పాకిస్తాన్ బోర్డర్స్నే కాల్ చేసుకోవడం. ఆ సందర్భంలో ఒక ముగ్గురు సాధారణ ప్రజలు అనేటువంటి వంక చెప్తూ అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులకు సహకరించిన వాళ్ళని ప్రశ్నించడం ప్రారంభిస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని దాన్ని కాస్త కస్టోడియల్ డెత్ కింద ప్రజల్ని రెచ్చగొట్టినటువంటి సంఘటన. ఈ అన్నిటి దృష్టి ఇట్లాగే ఉండగా అకస్మాత్తుగా మరొక దాడికి పాల్పడ్డారు. మాజీ పోలీస్ అధికారిని చంపేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది, అది కూడా మసీదులో. రిటైర్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మొహమ్మద్ షఫీ was shot dead by terrorists in Baramulla district on December 24. The incident took place when a former Jammu and Kashmir police officer was praying Azan at a mosque in the Gantmulla area. Jammu and Kashmir police in a post said the Shafi succumbed to injuries. The area has been cordoned up to nab the terrorists. The attack came 2 days after 3 Jammu and Kashmir civilians who were taken for questioning following the December 21st terror attack on the army వర్ ఫౌండ్ డెడ్. ఇది వాళ్ళు చనిపోయిన దానికి ప్రతీకారం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మసీదులో పక్కన వీళ్ళకి దేవుడి మీద ప్రార్థన, మసీదుల కోసం లేకపోతే కనుక అల్లా కోసం అని చెప్తారు. కరెక్ట్గా అల్లాని ప్రార్థిస్తున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి అరాచకానికి పాల్పడ్డోళ్ళు నిజంగా మతం కోసం చేస్తున్నారు, తీవ్రవాదం కోసం చేస్తున్నారు అన్నటువంటి ముస్లింలు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఇది.